అలా రాత్రి పడుకొని ఉంటారు, 10 నిమిషాల తర్వాత ఉచ్చలు పోయాలని వస్తుంది. ఉచ్చలు పోసేదానికి లేస్తారు, కానీ ఆ టాయిలెట్ పోయేంత వరకు పట్టుకోలేరు, ఉచ్చలు కారిపోతున్నాయి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, బెడ్ పక్కనే టాయిలెట్లు కట్టుకుంటున్నారు, అటాచ్డ్ బాత్రూములు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ప్రోస్టేట్ ఊరిపోయింది, హూట్ తీసేస్తాము అంటాడు. తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ 10 రోజులకు మళ్ళీ అదే ప్రాబ్లం. ముందు 4 ఎజ్జలు వేసేవాడు, ఇప్పుడు 3 రోజులుగా మళ్ళీ కారిపోతుంది. ఏం చేయాలిట? ఈ ప్రాబ్లం పెద్దవాళ్ళకు వచ్చేది, వయసున్న వాళ్ళకి. ఇప్పుడేమో 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకే వచ్చేస్తుంది. అప్పుడు అలాంటి వాళ్ళు వచ్చారు, చాలామంది, వందల మంది వచ్చారు. నల్లేరు కషాయం, నల్లేరు తెలుసా? క్వాడ్రాంగులారిస్ అంటారు. జీలకర్ర కషాయం, పచ్చి ఒక్క పేడు ఉంది కదా, పచ్చి ఒక్క కషాయం, దాల్చిన చెక్క కషాయం. కాఫీలు టీలు తాగటం ఆపు చేస్తే మీకు ఈ ప్రాబ్లం బాగవుతుంది. మీరు ఇలా కషాయాలన్నీ తాగి మళ్ళీ కాఫీలు టీలు తాగితే మళ్ళీ ఉచ్చలు అవంతకవే కారుతూ ఉంటాయి. అర్థమైంది? 6 వారాల్లో బాగవుతుంది. ఇన్ఫ్యాక్ట్ 80 సంవత్సరాల వయసు ఉన్న ఒక ఆయన వచ్చాడు, 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను సార్ ఈ ప్రాబ్లంతో అన్నాడు. 20 రోజుల్లో బాగైపోయింది. మొత్తం రాత్రంతా నిద్రపోవడం మొదలుపెట్టారు. ఇలా చిన్న చిన్న చిట్కాలు చూసారా? 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, 80 సంవత్సరాల వయసు. వాళ్ళ కొడుకులు 2 డాక్టర్లు, ఇంకా ఇంతే ఏమి చేయలేమని చెప్పి ఒక సంచి, ప్లాస్టిక్ సంచి వేసి క్యాథెటర్ వేశారు. అంటే ఎప్పుడు ఉచ్చలు వస్తున్నాయో తెలియదు, కారుతూ ఉంటాయని. ఇన్ఫ్యాక్ట్ ఇది అమెరికాలో $18 బిలియన్ బిజినెస్. ఇలా తెలియకుండా ఉచ్చలు పోసేవాళ్ళు చిన్న చిన్న బ్యాగులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి, మీకు ఇంకా తెలియవు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి దానిలో కూడాను ఈ అద్భుతమైన సిరిధాన్యాలు రోగాల్ని దూరం చేస్తాయి. ఎన్ని రోజుల్లో? 20 సంవత్సరాలు కష్టపడిన ఆయన 20 రోజుల్లో బాగు చేసుకుంటున్నారు. అంటే మీరు సిన్సియర్గా చేస్తే ఎంత అద్భుతంగా మీ దేహం, అదే భాస్కర్ చెప్పాడు, మీకు తెలియదు, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. మీరు ఈ గోధుమలు, బియ్యము, కాఫీలు, టీలు తాగుతున్నంత వరకు ఏ ఇబ్బంది మీకు దూరం కాదు. యూ విల్ బి ఆల్వేస్ లైక్ దట్. ఎన్ని మందులు వేసుకున్నా అంతే. అందుకే నేను అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్తుంటాను, ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు, ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు. అంటే అర్థం ఏమిటి? నిజమైన ఆహారం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు. ఆ నిజమైన ఆహారం ఏమిటంటే మీ దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ను నియంత్రణతో, సమతులనతో పంపించే పదార్థం, మీ అంగాల్ని ఆ రోజు శుద్ధం చేసే గుణం ఉండే పదార్థం. ఈ రెండింటినీ సమన్వయం చేసే పదార్థాలే ఈ అద్భుతమైన 5 సిరిధాన్యాలు. Like and subscribe Eagle Health and Beauty.